అసలు ఒకసారి ఊహించండి, వాహనాల్లో ఇంధనం లేకపోతే ఎలాంటి పరిస్థితి ఏర్పడుతుందో. ఈ మధ్యలో డీజిల్ టైట్ వచ్చింది. అందరూ క్యాన్లు పట్టుకొని రోడ్లు ఎక్కారు. అసలు ఒకవేళ నిజంగా టైట్ అయితే ఎన్ని ఆగిపోతాయి, ఎన్ని వాహనాలు పనికి రాకుండా పోతాయి. వాహనం అనేది కాదు, ఏదైనా కూడా ఇంధనం మీద చాలా ఫ్యాక్టరీలు నడుస్తున్నాయి. డీజిల్ పెట్రోల్ లేకపోతే ప్రపంచమే ఆగిపోయేలా ఉంది. ఎంత ఆల్టర్నేటివ్స్ ఉన్నా కానీ అవి పని చేయవు, ఆ కొరతను తీర్చలేవు. కానీ పెట్రోల్ రేట్లు ఉన్న కొద్దీ రెట్టింపు అవుతున్నాయి. సామాన్లు కొనలేకపోతున్నారు. ఈ పెట్రోల్ ధరలు 1990లో 12.23 ఉంటే ఇప్పుడు అది 110 వరకు ఉంది. రానున్న కాలంలో ఎంత పెరిగిద్దో చెప్పలేం. ఎంత ఖరీదైన ఇంధనం అసలు ఎలా తయారవుతుందో తెలుసుకుందాం ఈ వీడియోలో. అందరూ పెట్రోల్, డీజిల్ తయారు చేయడం ఈజీ అనుకుంటారు. దీనిని తయారు చేయడం చాలా కష్టం. ఇది భూమిలో ఒక పెట్రోలియంగా దొరుకుతుంది. ఈ పెట్రోలియం ఎలా తయారవుతుందంటే వేల సంవత్సరాలు జరిగిన వినాశనాల వల్ల, భూమిలో పడిపోయిన వ్యర్థాల వల్ల, జంతువుల శిలాజాల నుండి పెట్రోలియంగా మారుతుంది. ఇది వేల సంవత్సరాలు కూరుకొని పోయి ఉండడం వల్ల ఆ వేడికి లిక్విడ్లా మారుతుంది. పెట్రోలియం సముద్ర గర్భం కింద మరియు భూమిలో దొరుకుతుంది. వాటిని తీయాలంటే పెద్ద పెద్ద బావుల సహాయంతో బయటకు తీస్తారు. పెట్రోలియం రాలో క్రూడ్ ఆయిల్ ఉంటుంది. ఈ క్రూడ్ ఆయిల్ పెట్రోల్, నాఫ్తా, కెరోసిన్, డీజిల్, వ్యాక్స్ లాంటివి ఉంటాయి. ఇలా తీసిన క్రూడ్ ఆయిల్ను ఫ్యాక్టరీలలోకి పంపుతారు. ఆ ఫ్యాక్టరీలను రిఫైనరీ అంటారు. ఈ క్రూడ్ ఆయిల్ అన్ని ప్రాంతాలలో దొరకదు. ఇది ప్రపంచంలో కొన్ని ప్రాంతాలలో మాత్రమే దొరుకుతుంది. క్రూడ్ ఆయిల్ భూమిలో, సముద్రంలో దొరుకుతుంది. సముద్రంలో దొరికే క్రూడ్ ఆయిల్ తీయడానికి ఫ్లోటింగ్ రిఫైనరీని ఏర్పాటు చేయవలసి ఉంటుంది. ఇది చాలా ఖర్చుతో కూడుకున్నది. భూమిలో దొరికేది తీయడానికి బావులు నిర్మిస్తారు. వినడానికి చాలా సులువుగా ఉంటుంది. ఇది సులభం కాదు. దీనిని వెతకడానికి సంవత్సరాలే పడుతుంది. ఖరీదైన మిషన్స్ను ఏర్పాటు చేయవలసి ఉంటుంది. సముద్రంలో డ్రిల్ చేసి ఈ పెట్రోల్ను తీస్తారు. సముద్రంలో వేల అడుగులు డ్రిల్ చేసి తీస్తారు ఈ పెట్రోల్ని. భూమిలో కూడా ఇలానే డ్రిల్ చేస్తారు. అలా చేసి రిఫైనరీకి తీసుకెళ్తారు. దాన్ని పెద్ద పెద్ద సిలిండర్ లాంటి గిన్నెలలో వేసి వేడి చేస్తారు. వేరువేరు టెంపరేచర్స్ వద్ద వేరువేరు పదార్థాలను తయారు చేస్తారు. వాటిని వేరువేరు పైప్స్ ద్వారా తీస్తారు. వేరువేరు ఆయిల్స్ని వేరువేరుగా బాయిల్ పాయింట్ ద్వారా వేడి చేస్తారు. డీజిల్ తీయాలంటే 260 డిగ్రీల వరకు వేడి చేయవలసి ఉంటుంది. 40 డిగ్రీల వద్ద పెట్రోల్ తయారవుతుంది. 160 డిగ్రీల వద్ద కిరోసిన్ లభ్యమవుతుంది. ఒక్కసారి పెట్రోల్ తయారయ్యాక చెక్ చేస్తారు. ఎంత ఆక్టేన్ ఉంటే అంత క్వాలిటీ ఉన్నట్లుగా, అంత ధర ఎక్కువగా ఉంటుంది. తరువాత ట్యాంకర్స్లో నింపి ట్రాన్స్పోర్ట్ చేస్తారు. ఇది చాలా ఖర్చుతో కూడుకున్న విషయం. దీనితో చాలా డబ్బులు ఖర్చు అవుతాయి. అలా ట్రాన్స్పోర్ట్ చేశాక వేరువేరు దేశాలలో వేరువేరు రేట్లు ఉంటాయి. అంటే వాళ్ళు వేసే ట్యాక్సులు అలా వేరువేరుగా ఉంటాయి. మన దేశంలో స్టేట్, సెంట్రల్ కలిపి 60% ట్యాక్సులు వేస్తాయి. వీటితో పాటు పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతూనే ఉంటాయి. మనం ఇలానే వాడుతూ ఉంటే ఇంకో 40 సంవత్సరాలు పూర్తయ్యే వరకు పెట్రోల్ పూర్తిగా కనుమరుగవుతుంది. ప్రపంచంలో ఇరాన్, కువైట్తో పాటు సౌదీ అరేబియాలో ఎక్కువగా ఆయిల్ రిజర్వ్స్ ఉన్నాయి. ఆ దేశానికి ఎక్కువ సంపద ఉంది. ఎక్కడ ఆయిల్ రిజర్వ్స్ ఎక్కువగా ఉంటాయో అక్కడ సంపద ఎక్కువగానే ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.